కన్న బిడ్డను అమ్మేసిన తండ్రి సవతి తల్లి 45 ఏళ్ల బీఆర్ఎస్ నేతతో బలవంతంగా పెండ్లేంట. జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణం. మహిళా కమిషన్ను ఆశ్రయించిన యువతి న్యాయం చేయాలని వేడుకోలంట. ఎట్లున్నది చూడండి. 20 లక్షల అప్పు కోసం కన్న బిడ్డను అమ్మిందంట. కన్న బిడ్డను అమ్మిన తండ్రి అంట సవతి తల్లి. రోజు రోజుకు అసలు కొనేవాళ్ళు ఎట్లా కొంటుండ్రో కూడా అర్థమవుతలేదు. అప్పు తీర్చేందుకు కన్యాశుల్కాన్ని తలపించే విధంగా ఓ తండ్రి సవతి తల్లి 18 ఏండ్ల బిడ్డను 45 ఏండ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ అమానుష ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేటలో చోటు చేసుకుందంట. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన రాకేష్ గౌడ్ కొన్నేళ్ల కింద ఓ ఎస్టీ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రస్తుతం 18 ఏండ్ల కూతురు ఉంది. కొంతకాలం క్రితమే ఆ ఎస్టీ మహిళను వదిలించుకున్న రాకేష్ తన సామాజిక వర్గానికి చెందిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే రాకేష్ సవతి తల్లి కలిసి తమకు ఉన్న 20 లక్షల అప్పు తీర్చేందుకు స్థానికంగా ఉన్న ఆవుల ప్రశాంత్ రెడ్డి అనే ఓ బీఆర్ఎస్ లీడర్కు తమ బిడ్డను ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. తనకు 2 లక్షల అప్పు కావాలని ప్రశాంత్ రెడ్డి వద్దకు రాకేష్ గౌడ్ వెళ్ళగా, నీకు ఉన్న అప్పు అంతా నేను తీరుస్తా, నాకు నీ బిడ్డని ఇచ్చి పెళ్లి చేయాలి అని రాకేష్ చెప్పడంతో రాకేష్ గౌడ్ అందుకు ఒప్పుకున్నాడంట. రాకేష్ గౌడ్ సవతి తల్లి ఇద్దరు కలిసి ఆ పెళ్లి చేసుకోకపోతే విషం ఇచ్చి చంపేస్తామని యువతిని బెదిరించారంట. ఈ నెల 8న స్థానికంగా ఉన్న ఓ గుడిలో ప్రశాంత్ రెడ్డికి ఆ యువతికి బలవంతంగా పెళ్లి చేసి ప్రశాంత్ రెడ్డి ఇంటికి పంపించారు. పెళ్లి ఇష్టం లేకపోవడంతో తన స్నేహితుల సాయంతో తప్పించుకున్న బాధిత యువతి శనివారం హైదరాబాద్లోని మహిళా కమిషనర్ను ఆశ్రయించింది. ఆదివారం రంగారెడ్డి జిల్లా కోర్టు వద్దకు చేరుకొని తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించింది. తనకు మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరింది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఆ యువతి తరపు న్యాయవాది గ్యార సతీష్ తెలిపారు. ప్రశాంత్ రెడ్డి నుంచి తప్పించుకునేందుకు సహకరించిన ఆ యువతి స్నేహితులపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారని ఆయన చెప్పారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం చూడండి. 20 లక్షలు అప్పిచ్చి వాళ్ళ 18 సంవత్సరాల బిడ్డని తనకిచ్చి పెళ్లి చేయాలని చేసి ఒత్తిడి చేసి దుర్మార్గుడు పెళ్లి చేసుకున్నాడంటే ఎట్లున్నా చూడండి వాడు. అసలు ఏమైపోతున్నది సమాజము? ఏ కాలంలో బతుకుతున్నాం మనము? 2026 ఈ టైంలో కూడా ఇంత దారుణం ఉంటుందా? యువతి ఏదో కొంత హుషారున్నది కాబట్టి పోలీసులను ఆశ్రయించింది, మహిళా కమిషన్ వరకు రాగలిగింది. మరి లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంది చెప్పండి అసలు? అరే గింత దౌర్భాగ్యమా? పెరిగిన పెట్టుబడి తగ్గిన రాబడి అంట. సాగు